అన్ని కార్యాలయాలు ఒక చోటకి తీసుకురావడం చాలా గొప్ప విషయం. మాకు ఏ పని ఉన్నా కానీ మేము ఆ ఆఫీస్ ఒక దగ్గర ఒక 10 కిలోమీటర్లు ఇంకో ఆఫీస్ లేకుండా అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఒక ఫ్లోర్లో ఒక ఆఫీసు అన్ని ఆఫీసులు ఒక దగ్గర రావడం వల్ల రైతులు ఏదన్నా పని మీద ఆఫీస్కి వస్తే త్వరితగతిన పనులు అన్నీ జరుగుతాయి. అందరూ అధికారులు అందరూ ఒకే చోట అందుబాటులో ఉంటారు మాకు. అంటే ఇప్పుడు ఏపీసీఆర్డీఏ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించడం ద్వారా రాజధాని పనులు తిరిగి ఊపందుకుంటాయని భావిస్తున్నారా? ఆల్రెడీ ఎప్పుడో ఊపందుకుందని ప్రధానమంత్రి మోడీ గారిని తీసుకొచ్చి స్టార్ట్ చేసినప్పుడే ఊపందుకున్నాయి. ఈ వర్షాల వల్ల కొంచెం లేట్ అవుతున్నాయి పనులు. ఇంకా నుంచి వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత ఇంకా స్పీడ్ గా జరుగుతాయని భావిస్తున్నాం. రాజధాని నిర్మాణ పనులు జగన్మోహన్ రెడ్డి ఆపేశారు అంటే ఇప్పుడు రాజధాని రైతు మీరు అందరూ ఉద్యమాలు చేశారు కదా. అవును. రాష్ట్ర ప్రజలు మీ మధ్య అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు శాశ్వత ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ప్రారంభం కావడం గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు రాజధానిలో ఫస్ట్ శాశ్వతంగా అంటే బిల్డింగ్ ఓపెన్ అవటం మాకు ఫస్ట్ తొలి బిల్డింగ్ ఓపెన్ అవుతుంది, మన పర్మనెంట్ బిల్డింగ్. అట్లాగే ఇంకా మరికొన్ని బిల్డింగ్స్ మరికొన్ని ప్రాజెక్టులు అన్ని కూడా త్వరలోనే ఒక 2-3 నెలల్లోనే క్వార్టర్స్ కానీ ఐఏఎస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి.